ఇంట్లో ఎప్పుడూ చేసుకునే చికెన్ ఫ్రైలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. టేస్ట్ అదిరిపోతుంది. ఒక్క ముక్క కూడా వదిలిపెట్టరు. అంత బావుంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేయొచ్చు. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ప్రాసెస్‌లో చేస్తేనే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. ముందుగా చికెన్‌లో కొద్దిగా సాల్ట్ వేసి వాటర్‌తో శుభ్రంగా క్లీన్ చేసేయాలి. అలా క్లీన్ చేయడం వల్ల మీ నీసు వాసన అయితే తొందరగా పోతుందన్నమాట. తర్వాత ఒక దాకలోకి చికెన్ వేసి ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే తగినంత కల్లుప్పు గాని లేకపోతే నార్మల్ సాల్ట్ గాని వేసేయండి. ఇప్పుడు ఇంగ్రీడియెంట్స్ అన్ని చికెన్‌కి బాగా పట్టేంత వరకు బాగా కలిపేసుకొని ఈ దాకని స్టవ్ మీద పెట్టేసి ఇలా చికెన్ అంతా బాగా ఉడికాక పక్కకైతే తీసుకోండి. ఇక చికెన్ ఫ్రై పెట్టినప్పుడు డైరెక్ట్ గా చికెన్ తో అయితే చేస్తాం కదా, కానీ ఈ ప్రాసెస్ లో అయితే మనం ఉడికించి చికెన్ ఫ్రై అయితే పెట్టుకుంటున్నాం అనమాట. అప్పుడైతే మనకి ముక్క బాగా ఉడికి టేస్ట్ బాగుంటుంది ఫ్రై పెట్టిన తర్వాత కూడా. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఇందులోకి ముందుగా ఉడికించిన చికెన్ ముక్కలు అయితే వేసుకోండి. ఇలా చికెన్ అంతా వేసుకున్న తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి గరిటెతో ఇదన్నీ బాగా కలుపుకొని ఈ చికెన్ ముక్కలన్నింటిని కాసేపు అయితే వేగనివ్వాలి. ఇందులో ఉన్న మొత్తం పచ్చివాసన అంతా పోయేంత వరకు కాసేపు అయితే వేపుకోవాలి. ఇప్పటికి ఈ చికెన్లో ఉన్న ఆయిల్ అయితే పైకి తేరుతుంది. అప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి మళ్ళీ గరిటెతో అయితే ఈ చికెన్ ముక్కలన్నింటికి పట్టేంత వరకు బాగా అయితే కలుపుకోండి. ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 నుండి 3 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి. ఇదంతా మనం క్వాంటిటీ బట్టి అయితే వేసుకోవాలన్నమాట. ఎంత చికెన్ ఫ్రై చేసుకున్నామో దాన్ని బట్టి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుని గరిటెతో అంతా మనం అయితే కాసేపు అయితే వేగనివ్వాలి. ఇలా బాగా వేగాక ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోండి. తగినంత సాల్ట్ అలాగే తగినంత కారం వేసుకోవాలి. మనం ధనియాల పొడి వేసి వేపడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట చికెన్. ఇలా కంటిన్యూస్గా మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేంత వరకు కలుపుకొని తర్వాత ఇందులోకి సన్నగా చీరిన 3 నుండి 4 పచ్చిమిరపకాయలు ఇంకా కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోండి. కరివేపాకు వేసి ఇప్పుడు గరిటెతో అయితే ఈ చికెన్ ముక్కలన్నింటినీ బాగా వేపుకోవాలి. కాసేపటికి మనకి కలర్ అయితే వస్తుంది. అప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ చూసుకుని సరిపోతే మళ్ళీ వేసుకుని బాగా కలుపుకోవడమే. కాసేపు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం అంతా దగ్గరికి వస్తుంది. అప్పుడు ఇందులోకి 1 నుండి 2 టేబుల్ స్పూన్ల మసాలా పొడి అయితే వేసుకోండి. మసాలా పొడి వేసి చికెన్ ముక్కలన్నిటికీ పట్టేంత వరకు బాగా కలుపుకుని మూతతో క్లోజ్ చేసి తీసుకుంటే అద్దిరిపోయే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది. మనకి సెమీ గ్రేవీతో ఇది వైట్ రైస్ లోకి కానీ బగారా రైస్ లోకి కానీ బిర్యానీలోకి కానీ అద్దిరిపోద్ది. మంచి క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా ఉండి చికెన్ ఫ్రై అయితే అద్దిరిపోతుంది అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.